అసలు ఈ కులానికి ఇంత అన్యాయం జరుగుతుంది అడుగుదామన్నా, చెప్పుదామన్నా ఇప్పటికి నాకు తెలిసి ఒక 200 సార్లు ఫోన్ చేసింటా నేను. హ్మ్. ఆ నరేందర్ రెడ్డి గారికిను హుహు. వాళ్ళకు. అసలు ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి ఒక్కరోజు కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అరే! అంత బానే చేస్తున్నా నిన్ననే చెప్తుండే. మళ్ళా చెప్తున్నా కదా, ఇంత చరిత్ర కలిగిన నేను ఆ! అసలు ఆయనంటే ఒక రకమైన మనము ఓవరాల్గా రాజకీయాల్లో చూస్తాం. అవును. చూసినప్పుడు హూ ఈజ్ బెటరు, ఏ కుర్రోడు ముఖ్యమంత్రి అయినాడు, సరే 4 కాళ్ళ పాటు ఉండని అని ఆశీర్వదించే హృదయం మనది, మనకేమీ వ్యతిరేకం లేదు. కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి గద్దర్ని హ్మ్. కేసీఆర్ ఏ విధంగా బయట కూర్చుండబెట్టిండో 3 గంటలు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు నన్ను బయట కూర్చుండబెట్టినట్టే లెక్క. హ్మ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపాయింట్మెంట్ ఇవ్వరు. సరే మోత్కుపల్లికి ఎవరు ఇవ్వలేదేమో చెప్పాలి, గానీ ఎవరు కాదు కాదు. చెప్పాలి, ఈ జాతి విషయాలు ఎవరు చెప్పాలి, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు చెప్పాలి మీకు? నేను ఒక నాయకుడిని కాదా? హ్మ్. నేను తెలంగాణలో తెలిసిన మనిషిని, ఆంధ్రలో కూడా తెలిసిన మనిషిని, నా పేరు తెలియనోడు ఎవడూ లేడు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారి గురించి అందశ్రీ సంతాప సభలో హ్మ్. రేవంత్ రెడ్డి గారి గురించి నేను మా వర్గీకరణ విషయంలో, మా వర్గీకరణ చేసిన దానికి ధన్యవాదాలు చెప్తూ నేను మాట్లాడినటువంటి వీడియో 1 కోటి మంది చూసింటారు. బహుశా రేవంత్ రెడ్డి గారి జీవితంలో అంత బూస్టింగ్ ఇచ్చిన, పేద వర్గాల నుంచి వచ్చిన నాయకులు అంత బూస్టింగ్ ఇచ్చినోడు ఎవడూ లేడు. హ్మ్. కనీసం అది మాట్లాడినందుకన్నా ఒక పూట, ఇప్పుడు మా వాళ్ళు చచ్చిపోయినరండి, నాకు సొంతానికి నాకు పనులు లేవు, హ్మ్. నేను నా సొంతం గురించి అడిగేవాడిని కాదు, నాకేం పని ఉండదు, ఏ ముఖ్యమంత్రితో పని ఉండదు, ఈయనతోనే కాదు. కానీ జాతి సమస్యలు కోసం బతికేటోడు నేను. విద్యార్థి దశ నుంచి కూడా నేను మా కులాలు కానీ, పేద వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థులు కానీ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతూ అలవాటైనటువంటి జీవితం ఇది. ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే జీవితం ఇది. పర్టికులర్గా మా కులంలో ఈ వర్గీకరణ విషయంలో 3 వ్యక్తులు, ఒక వ్యక్తి, 4, మొత్తానికి 5 అవును. కాల్చుకొని చచ్చిపోయినారు. హ్మ్. నా ముందటనే వాళ్ళు చనిపోయినారు అవును. హాస్పిటల్, గాంధీ భవన్లో. గాంధీ భవన్లో ఆ ఇన్సిడెంటు ఇక్కడ హాస్పిటల్లో చనిపోయినారు. నేనున్నా వాళ్ళు చనిపోయేటప్పుడు. హ్మ్. అటువంటి మహనీయులు మా కులం, మా వర్గం కోసం వాళ్ళు ప్రాణమిచ్చి ఉద్యమాన్ని బతికిచ్చినటువంటి యువకులు, వాళ్ళు మంచి యువకులు. తల్లిదండ్రులు అల్లల్లాడిపోయినారు వాళ్ళు చచ్చిపోతుంటే. అటువంటి పిల్లల గురించి మాట్లాడదామని వాళ్ళు ఇప్పుడు చావుకు దగ్గరైనరు. ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఇక బహుశా ఇవాళ రేపో చచ్చిపోయే ప్రమాదం ఉంది. అరే, 1 కోటి రూపాయలు, మనిషికో 1 కోటి రూపాయలు ఇవ్వండి, హ్మ్. వాళ్ళకు న్యాయం చేయండి అనేటువంటిది అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పా. హ్మ్. చెప్తే ఒక మీటింగ్ పెట్టు మా గురించి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నేను చెప్తే ఖచ్చితంగా పెడతానని చెప్పాడు. కానీ ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు, ఆ సమస్య పరిష్కారం కాలేదు. మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వమని అడిగాను. హ్మ్. ఒక స్తూపం కట్టుకుంటామని, అమరవీరుల స్తూపం కట్టుకుంటామని చెప్పాను నేను. అంతేకాదు, అసలు ఒక 5 ఎకరాల భూమి ఇస్తే ఒక మాదిగ భవన్ ఏర్పాటు చేసుకుంటాం. హ్మ్. 10 ఎకరాలు గవర్నమెంట్ స్థలమే కదా. రెడ్లు తీసుకున్నారు, కమ్మోళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఎవరు వెలుమోళ్ళు తీసుకున్నారు. అంతా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండి ఇవన్నీ, బంజారా హిల్స్ అది కూడా. మరి అటువంటి ఎస్టీలకు కూడా ఇచ్చిండు. చూసా, మంచి బంగ్లా ఉంది, మంచిదే. బట్ మాదిగలు ఏం పాపం చేసుకుంటారండి? ఇవి ఇవ్వండి, మేము కూడా ఒక కార్యక్రమం మా కులం కోసం ఏర్పాటు చేసుకుంటామంటే దాని గురించి విన్నడే కానీ స్పందన లేదు. నిన్న మీటింగ్లన్నా నన్ను పిలవలేదు. మీరు పోలే కదా? నన్ను పిలిస్తే కదా పోవటానికి. ఎన్నికైన వాళ్ళేనో పిలిచినామని ఆయన సమావేశం ఆయన పెట్టలే కదా, మరి ఎవరో పెట్టినట్టు, మరి వాళ్ళు పిలవాలి మిమ్మల్ని. ముఖ్యమంత్రికి సంబంధం ఉండి ముఖ్యమంత్రి గారు పిలిస్తేనే పిలుస్తామని వాళ్ళు భయపడుతుంటారు. ఓహో, ఆయన మళ్ళీ ఆయన కన్సెంట్ ఇవ్వాలి కదా. నీకు భయం అయింది ఆయనకు మీరంటే? తెలియదు కాదు, దేవునికి కాదు. నేనెవరిని భయపెట్టించేది లేదు, చేసేది లేదు. కానీ అసలే మొన్న ఆ రోజు మీటింగ్ రోజు ఆయనని సరే పొగిడినట్టే పొగిడిర్రు, ఆయనకి వేయాల్సిందంతా వేసిర్రు. అరే, గివే విషయాలు చెప్పా, అట్లేమని ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు గివే విషయాలు చెప్పా. పార్టీకి కూడా నేను 10 ఓట్లు తెచ్చే మనిషినే కదా. ఏ ఒక్క ఓటు రానివాడల్లా లీడర్గా ఉన్నారు. ఓట్లు తేగలిగిన ఒక కులాన్ని, వ్యవస్థనే స్పందింపజేసి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నన్నేమో దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఏమిటో నాకు అర్థం కాదు. 100 సార్లు ఫోన్ చేసినా
నాకు అపాయింట్మెంట్ లేదండి రేవంత్ రెడ్డి గారి దగ్గర. నేను ఏం పాపం చేసినో నాకు తెలియదు. బాధాకరమైనటువంటి విషయం. చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే మోత్కుపల్లికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఈ సంఘం పెట్టిండా, మాదిగ మహాశక్తి ఏహే. మోత్కుపల్లి మాట వినట్లేదని పెట్టిండా, లే లే లే, లే. ఉద్దేశం ఏంది? నేను యాక్చువల్గా చెప్పాలంటే మా కులాన్ని ఉమ్. అసలు పట్టించుకోవటం లేదు. అరే పట్టించుకుంటున్నా, వర్గీకరణ చేసింది నేను, ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది మరి నేను, మూడు ఇవన్నీ చెప్తున్నాడు కదా. 3 సీట్లు మాకు రిజర్వేషన్ కింద అలాట్ అయితే ఉమ్. 50 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీట్ ఇయ్యంది అభివృద్ధి చేసినట్ట మమ్మల్ని. ఉమ్. పార్లమెంట్లో మాదిగలు అడిగే పెట్టకూడదు అన్నట్టుగా శపథం చేసినట్టుగా మా జాతిని రాకుండా చేస్తే మాకు మేలు చేసినట్ట. ఎక్కడి సాంప్రదాయం అండి ఇది? లేదు. రెండోది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకు 10 మంది రావాల్సిన టికెట్లలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు మా వాళ్ళు. ఉమ్. అదేవిధంగా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎన్ని కార్పొరేషన్ ఇచ్చారు? ఒక్కటి ఇచ్చారు. ఉమ్. సుమారు 100 కార్పొరేషన్లు వేసి ఉంటారు, దాంట్లో మాకు ఒక్కటి ఇచ్చారు. 50 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ పాలిటిక్స్లో రాజ్యసభ ఎమ్మెల్సీలలో కూడా మా కులానికి ఇయ్యలే. ఉమ్. ఎమ్మెల్సీలలో ఇవ్వకపోతే, పార్లమెంట్ సీట్లలో ఇవ్వకపోతే, అసెంబ్లీ సీట్లలో ఇవ్వకపోతే, అసలు చట్టసభల్లో అడిగే పెట్టొద్దు మాది కూడా అన్నట్టుగా మరి ప్రభుత్వం నడుస్తూ ఉంటే అడగవలసిన అవసరం నాకు ఉంది కదా. నేను 6 సార్లు గెలిచాను తమ్ముడు. ఉమ్. ఎవరి దయాదాక్షిణ్యలతో నేను గెలవలే, నేను పెత్తందారుల మీదనే గెలిచాను నేను. అవును. అయితే మరి నాలాంటోడు గట్టిగా వ్యవస్థ కోసం మాట్లాడేటోళ్ళు ఉండొద్దా రాజకీయాల్లో? రెండోది, రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉండదో మాకు తెలియదు, ఉమ్. కానీ నాకు మాత్రం నేను ఆయన పట్ల సానుభూతితోనే ఉన్నా, మంచిగానే ఉన్నా. కానీ మరి ఆయన మాత్రం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే అలా అర్జెంట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చచ్చిపోయేటట్టు ఆ పిల్లల తల్లిదండ్రులు, ఓకే. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చావు బతుకుల మీద ఉన్నారు, చావు బతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం విన్నపం చేద్దామన్న అవకాశం కూడా ఇవ్వకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి సమస్యలు? ఉమ్. మరి నిన్న కూడా ఎవరు మాట్లాడలే. ఏమే 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగాం. ఉమ్. ఏమండి, ఒక స్తూపం కట్టుకుంటాం, ఒక 5 ఎకరాల భూమి అడిగాం, 10 ఎకరాలు నీకు దయ ఉంటే 10 ఎకరాల భూమి ఇయ్యి. ఇవన్నీ చేసుకుంటా నువ్వు మాట్లాడితే పర్వాలేదు, కానీ ఉత్తగానే మనం ఇద్దరం కలుసుకొని తింటాం పంటామంటే ఏం ఉపయోగం? దానివల్ల ఎవడు సంతోషపడతాడు? ఆ 5 నిమిషాలకు నువ్వు నీ దగ్గర పదవి ఉంది కాబట్టి నిన్న మొన్నదాకా కేసీఆర్ చుట్టూ కూడా అట్లే ఉన్నారు. అంటే వేరే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఆయనకి? అంటే మీకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాడా? పట్టించుకోకపోవటమే, వేరే ఏముండదు. రెండోది మా దాంట్లో కూడా ఆయన మీద ఎవడన్నా గట్టిగా అడిగే పరిస్థితి లేదు, అడిగేవాడిని దగ్గరికి రానియటం లేదు ఆయన, అంతే, వేరే ఏం లేదు. ఆయన పట్ల మాకు కూడా సానుభూతి ఉంది, లేకపోతే ఆ మీటింగ్లో గట్టడి చెప్తా సార్ నేను ఎన్నేళ్ళైనా ఉండిపోమని చెప్పాను. మా కులపరంగా నేను భరోసా ఇచ్చా. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అంటే మాకు వ్యతిరేకత లేదు, ఆ పార్టీ ముఖ్యం. అది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ, ఇందిరాగాంధీ లాంటి మహనీయులు పనిచేసినటువంటి పార్టీ, ఎన్నో మరి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ. ఏది పేద వర్గాల కోసం, ఏది బ్యాంకులు జాతీయకరణ చేయటం కానీ, భూ సంస్కరణల విషయంలో కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ. అది సెక్యులర్ పార్టీ. ఆ పార్టీలో మరి దళితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది పార్టీని కాపాడుకోవాలని నా అభిప్రాయం. మేము అలా ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామనేది నాకు కూడా భాగస్వామ్యం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీని బతికించాలి. సో ఇప్పుడు